మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని మీరు చూసినట్లయితే, యేసుక్రీస్తుని అంగీకరించక ముందు ప్రతి ఒక్క వ్యక్తి ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడిచిన వాడే, అంటే పాపములో నడిచిన వాడే. ఒక్కసారి యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించిన తరువాత మనిషి మీద పాపమునకు ఉన్న అధికారం అనేది తెంచబడుతుంది. క్రీస్తులో నువ్వు స్వతంత్రుడిగా మార్చబడతావు. అంత మాత్రమే కాదు, నూతన సృష్టిగా మార్చబడతావు. పాతది గతిస్తుంది, నువ్వు నూతనంగా మార్చబడతావు. నిజమే కదా? అయితే నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క పరిస్థితులు, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్యలు, నీ అనుదిన జీవితంలో ఆ నూతన స్వభావమును బట్టి ప్రవర్తిస్తున్నావా, లేదా ఇంకా నీ పాత స్వభావాన్ని అనుసరిస్తూ ఉన్నావా? చూడండి, యేసుక్రీస్తు వారిని సైనికులు వచ్చి పట్టుకున్న తర్వాత 4 సువార్తల్లో కూడా మీరు చదివినప్పుడు ముందుగా వారు ఆయన్ని పొంతు పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఆ పిలాతు గారికి ఒక అధికారం అనేది ఇవ్వబడింది. పండుగలలో ఎవరినైనా ఒక ఖైదీని అతను విడుదల చేయవచ్చు. అతను అడుగుతాడు, బరబ్బాను విడుదల చేయమంటారా, యూదుల రాజైన యేసును విడుదల చేయమంటారా? ఏ విధముగా నీ జీవితంలో కూడా నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క పరిస్థితిలో, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్యలో, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క నిందలో నీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయండి. పాతగా ఉన్న నిన్ను నువ్వు విడుదల చేస్తావా, లేదా నూతనముగా మారిన నిన్ను నువ్వు ఇతరులకు చూపిస్తావా? అంటే ఇప్పుడు ఒక మనిషి నన్ను నిందిస్తూ ఉన్నాడు. పాతగా ఉన్న నాకు, పాత జీవనానికి కోపం ఎక్కువ. అయితే నేను ఆ వ్యక్తిని కోపముతో ఎదుర్కొంటే, అతను నన్ను ఒక మాట అన్నాడు అని నేను ఇంకా 2 మాటలు కలిపి అతనితో మాట్లాడితే, నేను ఎవరిని విడుదల చేసినట్లు? నాలో ఉన్న బరబ్బాను నేను విడుదల చేశాను. అంటే ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తును నేను అంగీకరించడం ద్వారా మరణించాడో, ఆ వ్యక్తిని నేను తిరిగి ఏం చేస్తున్నాను? లేపుతున్నాను. ఇదిగో నువ్వు వెళ్ళి ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చెయ్యి అని చెప్తున్నాను. కానీ నాలో ఉన్న క్రీస్తుని నేను ఆ ఇతరులకి చూపించలేకపోతున్నాను. అదే ఆ వ్యక్తి నన్ను నిందిస్తూ ఉన్నప్పుడు నా పాత జీవనాన్ని నేను రేపకుండా, నా పాత బరబ్బాను నేను రేపకుండా, నాలో ఉన్న క్రీస్తుని నేను ఇతరులకు చూపించానా, నేను ఆ సమస్యను జయించినట్టే, ఆ నిందను జయించినట్టే. పరలోకములో నా గురించి ఆనందం కలుగుతుంది. నిజమే కదా? అయితే మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులు, మీరు ఎదుర్కొంటున్న సమస్యలు, మీరు ఎదుర్కొంటున్న నిందలు, మీరు ఎదుర్కొంటున్న మీ అనుదిన జీవితాలలో మీ పాత స్వభావమైన బరబ్బాని విడుదల చేస్తున్నారా? ఎవరినైతే యేసుక్రీస్తు ఖైదు చేసి లోపల పెట్టేశాడో వాడిని మీరు విడుదల చేస్తున్నాడా, లేకపోతే నూతనముగా మారిన నీలో జీవిస్తున్న క్రీస్తుని నువ్వు విడుదల చేస్తున్నావు? ఒకసారి పరిశీలించుకోండి. ఇప్పటి వరకు మీ పాత జీవితాన్నే మీరు జీవిస్తూ ఉన్నారా? ఇంకను కేవలము నామమునకు మాత్రం బాప్తీసం తీసుకొని యేసుక్రీస్తుని చూపించకుండా, సాక్ష్యము కలిగిన జీవితాన్ని జీవించకుండా ఇంకా పాత జీవితమే జీవిస్తూ ఉన్నారా? ఇంకా సమయం ఉంది. దేవుని కృపను పొందుకోండి. నీ పాత స్వభావంగా నువ్వు జీవించేందుకు కాదు రక్షించబడింది. యేసుక్రీస్తుని ధరించేందుకు నువ్వు రక్షించబడ్డావు. యేసుక్రీస్తుకు సాక్షిగా మారేందుకు నువ్వు రక్షించబడ్డావు. యేసుక్రీస్తుకు శిష్యుడిగా మారేందుకు నువ్వు రక్షించబడ్డావు. సర్వలోకములకు సువార్త ప్రకటించేందుకు నువ్వు రక్షించబడ్డావు. నీ నోటితో కాదు, కేవలము నీ నోటితో కాదు, నీ ప్రవర్తనతో నువ్వు యేసుక్రీస్తుని ఇతరులకు చూపించాలి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.